నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేరళ సీఎం పినరయి విజయన్ బాంబు పేల్చారు. కేజ్రీవాల్ అరెస్టుపై అసలు విషయాన్ని వెల్లడించారు. కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే కాకుండా లిక్కర్ స్కామ్ కంప్లీట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు. ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన విజయన్ కాంగ్రెస్పై ఈ తాజా ఆరోపణలు చేశారు. ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో తమ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమికి ఓటేయాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదట ఆరోపణలు చేసింది కాంగ్రెస్ అని, మద్యం కుంభకోణం విషయంలో ఫిర్యాదు చేయడం సహా కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ మార్గం సుగమం చేసిందన్నారు. ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది కూడా కాంగ్రెసే అని పినరయి ధ్వజమెత్తారు. ఆదివారం రామ్లీలా మైదాన్లో జరిగిన సభ నుంచి కాంగ్రెస్ కూడా గుణపాఠం నేర్చుకోవాలంటూ పినరయి చురకలంటించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీలపై విమర్శలు చేసే ముందు తమ వైఖరి ఏంటో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీకి హితవు పలికారు. కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని వారే అడిగారు. తర్వాత వారి వైఖరి మార్చుకున్నారు. అది స్వాగతించాల్సిన విషయమే, కానీ కాంగ్రెస్ నాయకత్వ తమ తప్పును గుర్తించాలి. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటోంది. బీజేపీ చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా మనందరం కలిసి నిలబడాల్సిన అవసరం ఉందని పినరయి విజయన్ తెలిపారు. ఇక అక్కడితో ఆగకుండా పొత్తు ధర్మం గురించి కూడా విజయం బాహాటంగానే కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. పేరుకు ఇండి కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ అగ్రనేత మాత్రం ఇక్కడ తమ పార్టీపైనే పోటీ చేస్తున్నారంటూ పరోక్షంగా వాయనాడ్ బరిలో ఉన్న రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. ఎక్కడ పోటీ చేయాలన్నది వారిష్టం, కానీ రాహుల్ మాత్రం వైనాడ్ నుంచి మాత్రం పోటీ చేయడం సరికాదని విషయం చెప్పుకొచ్చారు. అసలు రాహుల్ బీజేపీతో పోరాడాలి, కానీ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు. వైనాడ్లో పోటీ చేస్తున్న యాని రాజా ఎన్నో ఉద్యమాలు చేశారని, కానీ రాహుల్ ఏం చేశారు, ఎలాంటి ఉద్యమం చేశారు ఒక్కటైనా చెప్పాలని ఎద్దేవా చేశారు. ఏదేమైనా కానీ కేరళలో వైనాడ్లో రాహుల్ ఓటమికి అక్కడ కమ్యూనిస్ట్ అంతా ఏకమైందనే విషయం చాలా స్పష్టంగా ఉంది. అలాగే కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈరోజు గగ్గోలు పెడుతున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒకప్పుడు అరెస్ట్ చేయాలని, ఇక్కడ కూడా మనం చూసాం. తెలంగాణలో కూడా కవితను అరెస్ట్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ నినదించిన వినాదాన్ని చూసాం. అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేది కాంగ్రెస్ తత్వం అనేది చాలా క్లియర్గా సభా వేదికలో కేరళ సీఎం అయితే మొత్తానికి తెలియజేశారు. మరి మీరేమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ దానికి సంబంధించి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.